ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతం. ఈరోజు మనని సజీవ లెక్కలో ఉంచిన దేవుడికి ఒక్క సెకండ్ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఈ ఉదయ కాలము నన్ను తిరిగి లేపి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. చక్కగా నిద్ర పట్టిందా? ఈరోజు ఈ ఉదయకాలము దేవుడి సన్నిధి నుంచి వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మనం తెలుసుకోబోతున్న వాక్యము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. A little leaven leavens the whole lump. ఇది మనం చాలా సార్లు విన్న వాక్యము. కొంచెం పులిసిన పిండంతా పులుస్తుంది అని. దాని అర్థం ఏంటంటే, చాలాసార్లు మనం అనుకుంటాము, ఒక చిన్న అబద్ధమే కదా, పర్వాలేదు, ఈ చిన్న అబద్ధమే కదా, అదేమంత పెద్ద ప్రాబ్లం కాదులే. తర్వాత ఆ ఒక్క అబద్ధము నీ చక్కగా ఉన్న జీవితాన్ని ఒక పెద్ద డిస్ట్రాక్షన్లోకి తీసుకెళ్ళిపోయి ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎన్నో అబద్ధాలు ఆడతాం. అదేవిధంగా ఒక్క చిన్న గాసిపే కదా, అమ్మాయి గురించి తెలిసిన ఒక చిన్న, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఒక అమ్మాయి గురించో ఒక అబ్బాయి గురించో ఒక వ్యక్తి గురించో మాట్లాడుకుంటుంటే నీకు కూడా తెలిసింది ఒక్క లైనే కదా, ఎంత పెద్ద గాసిప్ ఏం చేయట్లేదు కదా, తప్పేం కాదు కదా అని ఆ స్టోరీలో నువ్వు ఒక్క చిన్న గాసిప్తో ఎంటర్ అవుతావు, పెద్ద డ్రామాలో జాయిన్ అయిపోతావు. అలాగే ఒక్కటేసారి కదా పబ్కి వెళ్ళటము, ఏం పెద్ద ప్రాబ్లం కాదులే అని పబ్కి వెళ్ళేసి వస్తావు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఈజీగా లాగేస్తారు, ఒకసారి వచ్చావు కదా ఏం పర్లేదు, మళ్ళీ రా, నీకు తెలుసు కదా నీ దేవుడు నీకు ఉన్నాడని నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని పబ్బింగ్ కల్చర్లోకి నేను అలవాటు చేసేస్తారు. ఒక్క చిన్న సిప్ ఆఫ్ ఆల్కహాలే కదా, ఏం పెద్ద ప్రాబ్లం కాదులే అని ఒక్క సిప్పే తాగాలని నువ్వు అనుకుంటావు. రెండోసారి మళ్ళీ తాగాలనిపిస్తుంది, మూడోసారి నీ ఫ్రెండ్స్ లాగుతారు, నాలుగోసారి తాగుడికి అలవాటు అయిపోతావు, తర్వాత దానికి బానిసగా మారిపోతావు. అదేవిధంగా ఒక ఫోన్ అడిక్షన్ ఉంటుంది. ఒకేసారి చూస్తున్నా నీ ఫ్రెండ్స్ అందరు కలిసి, ఏం కాదురా ఒక్కసారి చూడరా, లైఫ్లో అన్నీ టేస్ట్ చేయాలరా, నీకు తెలియదురా అని అన్నప్పుడు నీ ఫ్రెండ్స్ ఎక్కడ బాధపడతారో అని ఒక్కసారి చూస్తావు. అదే దృశ్యం నీకు కళ్ళలో కనబడుతూ మళ్ళీ చూడాలనిపించి చూస్తూ సెక్షువల్ యాడిక్ట్గా, ఫోన్ యాడిక్ట్గా మారిపోతాం. దీని బ్యూటిఫుల్ సారాంశం ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అనుకోండి, గెస్ట్ వస్తున్నప్పుడు మనం ఒక కేక్ చేద్దాం అనుకుందాం. మీకు వచ్చా కేక్ చేయటము? కేక్ చేసే పదార్థాలు ఏంటో మీకు తెలుసా? కేక్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటి? పిండి తీసుకుంటాము, దానికి వెనిలా ఎసెన్స్ తీసుకుంటాము, బేకింగ్ సోడా తీసుకుంటాము. ఇవన్నీ కలుపుతూ బనానా కేక్ చేయాలంటే బనానా వేస్తాము. ఇవన్నీ వేసిన తర్వాత ముఖ్యమైన అందులో సారం ఏంటంటే ఎగ్స్ వేయాలి. 5 ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, మనము 4 ఎగ్స్ వేస్తాం. 4 మంచి ఎగ్స్ ఉన్నాయి, 4 మంచి ఎగ్స్ వేసేసి ఒక గుడ్డు ఉంటుంది, అది వేసేటప్పుడు విరిగిపోయింది ఒక్కటే కదా, ఏం పర్లేదులే, మిగతా పిండి పర్ఫెక్ట్గా ఉంది, క్యాష్యూ నట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, బనానాస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, 4 గుడ్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఒక్క గుడ్డు ఏం చేస్తుందిలే అని అనేసి మనము కలిపేసి అది మనం బేక్ చేసినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఒక్క గుడ్డు ఖరాబ్ అయినట్టు వస్తుందా, లేకపోతే కేక్ అంతా ఖరాబ్ అయిపోతుందా? కేక్ అంతా ఖరాబ్ అవుతుంది. కానీ అందులో మనం వేసిన ఒక్క గుడ్డే కదా, ఒక్క గుడ్డు వల్ల కేక్ అంతా ఖరాబ్ అయిందంటే, అదే విధంగా మన జీవితంలో ఒక చిన్న విషయమే కదా, ఒక చిన్న ఎపిసోడ్ ఆఫ్ సీరియలే చూస్తామని అనుకుంటాము, సీరియల్ అడిక్షన్ అయిపోతాము, టైం వేస్ట్ చేసుకునే వారంగా ఉంటాము. బైబిల్ సేస్ అ మ్యాన్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లైక్ అ సిటీ ఆఫ్ బ్రోకెన్ వాల్స్. మనము సామెతల గ్రంథము 25-28 వచనంలో చూస్తాము, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడును కూడా అంతే. ప్రాకారం లేక పాడైపోయిందంట అంటే గోడలు కట్టలేక ఊరంతా పాడైపోయిందంట. మన జీవితంలో కూడా ఎవరైనా పాపం చేయడానికి ఆహ్వానం పలికితే, ఒక్కసారి రా, ఏం కాదురా, ఒక్కసారి కదా, రావచ్చు కదా, నేను బాధపడతాను, నేను నీ కోసం ఇంత చేశాను, నా కోసం ఒక్కసారి ఇలా చేయవా అని చెప్పినప్పుడు, నువ్వు వారి కోసం ఎస్ చెప్పినప్పుడు నీకు ప్రాకారం లేని జీవితం లాని దానిలాగా ఉంటావంట. లర్న్ టు
సే నో, నో నేను చేయను, నో నేను రాను, నో నేను ఇలా ఉండను, నో నేను గాసిప్ చేయను, నో నేను సీరియల్ చేయను, నో నో నో. లెర్న్ టు సే నో. ఎప్పుడైతే నువ్వు నో చెప్పగలుగుతావో ఆ చిన్న పులిసిన పిండి దానికి నువ్వు దూరంగా ఉంటావు. నువ్వు ఏ పరిశుద్ధతలో అయితే నడుద్దామని ఇష్టపడుతున్నావో ఆ పరిశుద్ధతకి నడవటానికి ఈ ప్రాకారాలు ఎప్పుడైతే కడతావో, నో అని చెప్పే స్వభావం నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో అప్పుడు దేవుడు నీకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి తోడ్పడతాడు. ఈరోజు ఈ వాక్యం విని మనము మన జీవితంలో ప్రాకారాలను కట్టుకొని ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయినా, ఎంత బాస్ అయినా, ఎంత మేనేజర్ అయినా, ఏ బాయ్ ఫ్రెండ్ అయినా, ఎవ్వరూ నిన్ను తప్పులో లాగాలనుకున్నా వారికి నో అని చెప్పే అధికారము, ధైర్యం ఈరోజు నీకు రావాలని ప్రార్థిద్దామా? యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. ఈరోజు మాట్లాడిన చక్కని మాట కొరకు నీకు వందనాలు అయ్యా. ఈరోజు మాకు నేర్పించావు ఎలా మేము నో చెప్పాలో, ఎలాగా చిన్నగా మేము తప్పు చేస్తే ఎంత పెద్ద జీవితంలో మేము పొరపడతామో అన్ని విషయాలు మాకు నేర్పించినందుకు స్తోత్రములయ్యా. ధైర్యముగా నో చెప్పే కెపాసిటీ మాకు ఇవ్వండి అయ్యా. చిన్నప్పటి నుంచి నోరు మూసేసిన వారంగా మేము పెరిగామేమో, నోరు ఎప్పుడు తెరిసి మాట్లాడి నో అని చెప్పే ధైర్యము లేకుండా ఉన్నామేమో. కానీ ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముని ధైర్యము నీకు కలుగును గాక. గొప్పగా మీరు దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డగా ఉండుదువు గాక. ఏ విషయమైనా నో చెప్పి నీ కొరకు ప్రాకారము కట్టుకొని నీ జీవితాన్ని కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉండుదువు గాక. దేవా, ఈరోజు వీరందరినీ నీ చేతికి అప్పచెప్తూ నీ బిడ్డను గొప్ప చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నేను బహుగా దీవించును గాక. గొప్ప కార్యములలో నువ్వు ఆయన పరిశుద్ధతలో పాలి భాగస్తురాలుగా ఉండుదువు గాక. గాడ్ బ్లెస్ యూ. ఐ విల్ సీ యూ ఆల్ టుమారో ఒక చక్కటి వాగ్దానంతో. గాడ్ బ్లెస్ యూ.